ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తెలంగాణ వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగింది. పొంగి పొర్లుతూ ఉన్నాయి ఇప్పుడు వాగులు వంకలు. ఇక ఉధృతంగా పారుతోంది ఇటు పిట్టవాగు, వాలాద్రి వాగు, యూసుఫోర్ పిట్టవాగు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. వరద నీటిలో ఓ వ్యక్తి చిక్కుకోవటం జరిగింది. ఇక వెంటనే గ్రామస్తులు ఆ వ్యక్తిని కాపాడారు. ప్యాలారంలో భారీగా వర్షానికి చెరువు కట్ట తెగి నీరు పారుతోంది. చిన్న శంకరంపేట, రామాయంపేట, నార్సింగ్లోని కొనుగోలు కేంద్రాల వద్ద వరిధాన్యం తడిసిపోయింది. మీర్జాపల్లిలో 3000 ధాన్య బస్తాలు తడిసిపోయాయి. ఇక నెల రోజుల నుంచి తూకాల కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వెలగక్కుతున్నారు. మరోవైపు మన తెలంగాణలో పరిస్థితి తెలిసిందే. ధాన్యం కొనుగోలు లేట్ అవుతుందని చెప్పి కూడా ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటిది 3000 ధాన్యం బస్తాలు మీర్జాపల్లిలో తడిసి ముద్దైపోయాయి. రైతులు ఆవేదన వెలగక్కుతూ ఉన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి ధాన్యం మొత్తం కూడా వాళ్ళు నష్టపోవడం జరిగింది. మరొక వైపు నిన్న రాత్రి పడినటువంటి వర్ష బీభత్సానికి వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఆదురంగెళ్ళి మొక్కలు ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని తెలుసుకుందాం. సత్య, ఒక్క రాత్రి వర్షానికే తెలంగాణలో ఒక బీభత్సం సృష్టించబడిందని చూడొచ్చు. మొత్తం కూడా ధాన్యం తడిసిపోయింది. మరొకవైపు నీళ్లు పారుతూ ఉన్నాయి, వాగులు వంకలు పొర్లుతున్నాయి. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న రాత్రి వర్షం గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ కార్తీలో అంటే నిన్న జరిగినటువంటి ఎండ తీవ్రత చూడొచ్చు. నిన్న మొత్తం కూడా కొంత ఎండ ఉండే, కానీ సాయంత్రం నుంచి కూడా కొద్దిగా మరి మబ్బులు పడడం, మొత్తం కూడా రాత్రి 10 గంటల నుంచి మొత్తం ఆకాశం మొత్తం కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఒక్కసారిగా అర్ధరాత్రి కురిసిన వర్షానికి చాలా నష్టం జరిగింది. అటు రవాణాకు అంతరాయం కలిగింది, అటు ఈ పంట పొలాలకు సంబంధించి కూడా చాలా అంతరాయం కలిగిన పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారిగా వాతావరణం అయితే చేంజ్ అయింది రేణు. అయితే ప్రధానంగా మెదక్ జిల్లాకు సంబంధించి ఏదైతే ఈ వర్షం కారణంగా, అకాల వర్షం కారణంగా అంటే తీవ్ర స్థాయిలో మరి వాగులు వంకలు కూడా మరి అన్ని నిండి ప్రవహించిన పరిస్థితి కనబడుతోంది. ఏదైతే మెదక్ కు సంబంధించినటువంటి పిట్టవాగు, వాలాద్రి వాగుల అత్యంత ప్రమాదకరంగా మరి ప్రవహించిన పరిస్థితి కనబడుతా ఉంది. యూసుఫ్పూర్ పిట్టవాగు వంతెన కూడా మరి భారీగా నీరు చేరిన పరిస్థితి కనబడుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ వంతెన మొత్తం కూడా నీరు చేరడంతో రాకపోకలు అయితే అక్కడ నిలిచిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతో పాటు మెదక్ సంబంధించి ప్యారారంలో భారీ వర్షం కారణంగా ఒక చెరువు కట్ట కూడా తెగిపోయి మొత్తం కూడా వరద కుంగి పొర్లే పరిస్థితి కనబడుతోంది. సో ఇదే వరదకు సంబంధించి కూడా వరదలో ఒక వ్యక్తి అక్కడ చిక్కుకున్నాడు. ఆ వ్యక్తి చిక్కుకొని కొట్టుకపోతున్న సమయంలో గ్రామస్తులు సకాలంలో స్పందించి ఆయననైతే కాపాడిన పరిస్థితి కనబడుతా ఉంది. దాంతో పాటు ఇట్లాంటి నష్టాలే కాకుండా రైతులకు సంబంధించి అయితే అసలు చెప్పలేము. అంటే మన రైతుల విషయం చూస్తూనే ఉన్నాం. గత కొన్ని రోజులుగా కూడా తమ దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని, మొక్కజొన్నను కొనుగోలు చేయాలంటూ కేంద్రాల వద్ద ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు అనుకోకుండా ఈ వర్షం పడటం వాళ్ళకి తీరని నష్టాన్ని మిగిల్చినట్లుగా తెలుస్తోంది. అసలు ఎంత పంట నాశనం అయింది ఏంటి? డెఫినెట్లీ దాదాపు నెల కంటే ఎక్కువ రోజుల నుంచి కూడా అందరూ ఏదైతే ఐకేపీ సెంటర్ల వద్ద తీసుకొచ్చి ఒడ్లు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, అన్ని కూడా అక్కడ మరి దాదాపు నెల కంటే పైన ఎక్కువ కూడా అక్కడ నిల్వ చేసి ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కొనని పరిస్థితి ఉంది. అకాల వర్షంతో ఒకసారిగా అనుకోకుండా వర్షం రావడంతో దాదాపు ఏదైతే చిన్నశంకర్పేట, రామాయణపేట, నర్సింగ్ పరిధిలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా మరి తడిసి ముద్దయిపోయింది. కొన్ని చోట్ల కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే మీర్జాపల్లిలో భారీ నష్టం అయితే జరిగింది. దాదాపు 3000 ధాన్య బస్తలు మరి వర్షానికి నీటిలో మునిగిపోయినాయంటే అర్థం చేసుకోవచ్చు ఏ రీతిలో మొత్తం కూడా ఈ అకాల వర్షానికి ఏ రీతిలో నష్టం జరిగింది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ధాన్యం తూకాలు కూడా మరి జరగలేదు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన
ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు కొంత అంటే మనోభావన ఆందోళన కూడా గురవుతున్నారు. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం వడ్లు కానట్లేదు, ఇటేమో వర్షం వచ్చింది. ఇప్పుడు ఆ మొత్తం వడ్లు కూడా తడిసి ముద్దైపోయినాయి. మళ్ళీ వాటిని ఎండబెట్టాలంటే మళ్ళీ ఒక వారం 15 రోజులు పడుతుంది. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి రైతుల గోస అసలు వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. నేను ప్రస్తుతం అయితే కొనుగోలు కేంద్రాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మెదక్ జిల్లాకు సంబంధించి నాగులపల్లి, పపాన్పల్లి ఇట్లాంటి గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున మరి ఇప్పటికే రైతులు తెల్లవారుజాము నుంచి కూడా రాస్తారోకోలు చేస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలి, లేదంటే మాకు ఇబ్బంది కలుగుతుంది అంటూ కూడా మరి చెప్తున్నారు. దాంతో ఇటు పోలీసులు కూడా మరి కొనుగోలు కేంద్రాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ఈ నిర్లక్ష్యాన్ని కూడా మరి రైతులు నిలదీయడంతో కొంత ట్రాఫిక్ ఇబ్బందులు అక్కడక్కడ కూడా అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రధాన డిమాండ్ మాత్రం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రతి బ్యాగును కూడా, ప్రతి గింజను కూడా ప్రభుత్వం తక్షణమే కొనాలి అంటూ కూడా మరి వాళ్ళైతే వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటు ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరిక చేసింది. హైదరాబాద్ అలాగే తెలంగాణ మొత్తం కూడా రానున్న 24 గంటల్లో వర్షాలు కురుస్తాయి. 40 నుంచి 50 కిలోమీటర్ వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయి. భారీ ఉరుములు మెరుపులతో కూడా మరి ఇంకా వర్షం పడే అవకాశం ఉంది. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి మరి ఐఎండి వాతావరణ శాఖ అయితే చెప్పింది. సో రైతులు ఇక్కడ చాలా ఆందోళనకరంగా ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం ఎలాంటి కేవలం ఈ రైతులనే కాదు, మనం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మామిడి రైతులు ప్రస్తుతం మనకి వేసవి కాలం వచ్చిందంటే ప్రధాన పంటగా ఇప్పుడు మామిడి మనం చూస్తూ ఉంటాము. ఇది నిన్న గాలి వానలకి మనం చెట్లు కూలిపోవటం కూడా మనం చూసాము. మరి అలాంటప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మామిడి రైతులు వీళ్ళ పరిస్థితి ఏంటి? మామిడి తోటల్లో ఉన్నటువంటి మొత్తం అన్ని మామిడి కాయలు కావచ్చు, కొన్ని పండ్లు కూడా మరి అన్ని కింద పడిపోయిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని మరి సహాయం కోరే అవకాశం ఉంటది ఖచ్చితంగా. నిన్న కురిసినటువంటి అంటే అకస్మాత్తుగా అసలు వర్షం కురుస్తుంది అనుకొని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు దాదాపు ఇంకొక 8 రోజులు టైం పట్టేది. అంటే ముందుగానే నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలను అయితే మరి తాకిన పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఊహించని వర్షం కాబట్టి చాలా ఇటు మామిడి రైతులు కూడా నష్టపోయారు. ఆ భర్తీని కూడా మరి ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా మరి వాళ్ళు ఇదైతే చేస్తున్నారు. అన్ని చోట్ల అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రహదారులు కూడా కొన్ని మొత్తం కూడా అంటే రహదారుల పైన చెట్లు విరిగిపోయడంతో రహదారికి మొత్తం ఇబ్బంది కలిగింది. రాకపోకలకు చాలా ఇబ్బంది అయితే కలుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మామిడి యాజమాన్యం అంటే మామిడి తోటలు పండిస్తున్నటువంటి యాజమాన్యాలన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించి కొంత మరి ఈ రోజు వినతి పత్రం ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. మరొక వైపు అంటే మనకి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం తడిచిపోయిన అంశంలో స్పందించినట్లు తెలుస్తోంది. తొందరగా కూడా ఈ ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నట్లుగా కూడా మనకు అర్థమవుతోంది. డెఫినెట్ గా ఇప్పుడు మొన్న కూడా మరి ఈ 2 రోజుల్లో కూడా తరచుగా ఆయన మీటింగులు చేస్తూ రివ్యూ మీటింగ్లు చేస్తూ అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా కొంత తొందరగా ఇది కొనుగోలు చేయాలి. ఏదైతే ధాన్యం కావచ్చు, అలాగే మొక్కజొన్న కావచ్చు, వీటన్నిటిని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు అందరికీ కూడా మరి ఆదేశాలు జారీ చేశారు. సో ఇప్పుడు వర్షం పడ్డది కాబట్టి ఇంకొంచెం అంటే రైతులకు కొంత భరోసా ఇచ్చి సో ఈ తడిసిపోయిన ధాన్యాన్ని మేము కొంటాము అని చెప్పేసి కూడా ఆ భరోసా ఇచ్చి తక్షణమే ఆ మొత్తం కూడా ఆ ధాన్యాన్ని కొనాలంటూ కూడా మరి రేవంత్ రెడ్డి మరి చెప్పినట్టు తెలుస్తా ఉంది. చూడాలి ఏ మేరకు అంటే క్షేత్ర స్థాయిలో ఏ మేరకు ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ధాన్యం మొత్తం కొంటున్నాము, చాలా గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొంటున్నామని చెప్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలోకి వెళ్తే మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి. రైతులకైతే అక్కడ మనం నార్మల్ గా ఒక్క రైతును కదిలించినా గానీ మొత్తం ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు, చాలా కోపంతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. కొంతమంది అయితే ఏడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నెల రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాము, అయినా కానీ మాకు ఎలాంటి స్పందన లేదంటూ కొంతమంది ఏడుస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా మరి చూడాలి ప్రభుత్వం దీనిపైన ఎట్లా స్పందిస్తుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక ఒక్క రోజు అనుకోకుండా పడినటువంటి వర్షం తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది తెలంగాణలో. కొన్ని చోట్ల ఇల్లు కూలిపోయాయి. కరీంనగర్ లోనైతే ఇల్లు నేలమట్టం అయిపోవడం జరిగింది.
మరికొన్ని చోట్ల మామిడి చెట్లు ఇవన్నీ కూడా నేలమట్టమైపోయాయి. ఇక గాలి బీభత్సం ఎంతగా కొనసాగిందనే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక ఈ అకాల వర్షానికి రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఇప్పటికే కేవైసీ సెంటర్ల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలంటూ క్యూలు కట్టి నెలల తరబడి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక వాళ్ళ ధాన్యం అంతా కొనుగోలు చేసేసరికి వాళ్ళ ధాన్యం అంతా తడిచిపోయేసరికి రైతులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇక దీని మీద సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తడిచినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, అధికారులు అదనపు ఏర్పాట్లను చేయాలని కీలక సూచనలు జారీ చేశారు. మరొక వైపు కళ్ళాల్లో ఉన్నటువంటి పంట తడిచిపోకుండా టార్పిళ్లను ఏర్పాటు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అన్ని కూడా అందుబాటులో ఉంచాలంటూ అధికారులకు రైతుల విషయంలో కీలకమైన సూచనలు చేశారు. ఇక మరొక వైపు వాతావరణ శాఖ ఇదే రకమైన వాతావరణం మరో 24 గంటలు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉంది. ఇక రైతులు అకాల వర్షాలకు ప్రిపేర్డ్ గా ఉండాల్సిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. తగు జాగ్రత్తలతో ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ఈ రకంగా మరొక వైపు అసలు వేసవి కాలం ఇప్పుడు చూసుకుంటే గత 1 నెల కాలంగా కూడా అసలు వర్షాలే లేవు. అలాంటిది నిన్న ఒక్క రాత్రి పడినటువంటి వర్షంతో వాగులు కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి నీళ్లలో వరద నీటిలో కొట్టుకొని వెళ్తుంటే ఆ గ్రామస్తులు చూసి కాపాడటం జరిగింది. ఇక ఈ రకంగా తెలంగాణలో వర్ష బీభత్సం అనేది కొనసాగింది. ఇక ఇప్పుడు మరో 24 గంటలు కూడా వాతావరణం ఇదే విధంగా ఉంటుంది. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల ఎప్పట్లాగానే ఎండ ఉండనున్నట్లుగా తెలుస్తోంది.